సూర్యాపేట జిల్లా కోదాడలో డ్రగ్స్ కలకలం రేపింది. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో డ్రగ్స్ ప్యాకెట్స్ ను అబ్కారీ పోలీసులు పట్టుకున్నారు. ల్యాబ్ పరీక్షల అనంతరం వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. ఇటు డ్రగ్స్ అని తేల్చి చెప్పలేకపోతున్నారు పోలీసులు. అనుమానిత వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో డ్రగ్స్ కలకలం రేపింది. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో డ్రగ్స్ ప్యాకెట్స్ ను అబ్కారీ పోలీసులు పట్టుకున్నారు. ఇటు ల్యాబ్ పరీక్షల అనంతరం వివరాలు వెల్లడిస్తామని కూడా అధికారులు తెలిపారు. డ్రగ్స్ అని తేల్చి చెప్పలేకపోతున్నారు పోలీసులు. అనుమానిత వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో డ్రగ్స్ కలకలం రేపింది. ఇటు భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో డ్రగ్స్ ప్యాకెట్స్ ను అబ్కారీ పోలీసులు పట్టుకున్నారు. ల్యాబ్ పరీక్షల అనంతరం వివరాలు వెల్లడిస్తామని కూడా అధికారులు తెలిపారు. డ్రగ్స్ అని తేల్చి చెప్పలేకపోతున్నారు పోలీసులు. అనుమానిత వ్యక్తులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో డ్రగ్స్ కలకలం రేపింది. ఇటు భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో డ్రగ్స్ అయితే ప్యాకెట్స్ ను అబ్కారీ పోలీసులు పట్టుకున్నారు. ల్యాబ్ పరీక్షల అనంతరం వివరాలు వెల్లడిస్తామని కూడా అధికారులు తెలిపారు. ఇటు డ్రగ్స్ అని కూడా తేల్చి చెప్పలేకపోతున్నారు పోలీసులు. అనుమానిత వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కిరణ్. సంజన, సూర్యాపేట జిల్లా కోదాడలోని నల్లబండగూడెం అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ఈ రోజు ఒక ప్రైవేట్ బస్సులో డ్రగ్స్ తరలిస్తున్నటువంటి ఒక మూటానైతే పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఈ యొక్క బస్సు భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తుంది. అయితే తనిఖీల క్రమంలో సూర్యాపేట జిల్లాకు చెందినటువంటి ఎక్సైజ్ పోలీసులు ఈ బస్సును తనిఖీ చేయగా అందులో భారీగా డ్రగ్స్ ప్యాకెట్లు లభించినట్లుగా చెప్తున్నారు. మొత్తానికైతే భువనేశ్వర్ నుంచి ప్రతిరోజు హైదరాబాద్ కు ఈ బస్సు ప్రయాణిస్తుంది. అయితే కొంతమంది వ్యక్తులు మార్గ మధ్యంలో ఒక 5 వ్యక్తులు బస్సులోకి ఎక్కారని పలాస వద్ద చెకింగ్ చేసినప్పటికీ కూడా అక్కడ ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు అక్కడ పోలీసులు దొరికించుకోలేకపోయారని బస్ డ్రైవర్ అయితే చెప్తున్నాడు. మొత్తానికైతే నల్లబండ్ల గూడెం అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద అయితే ఈ యొక్క ఎక్సైజ్ పోలీసులు చేపట్టినటువంటి ఆ తనిఖీల్లో ఎవరైతే బస్సు మధ్యలో ఎక్కారో 5 బ్యాగుల్లో కొంతమేర డ్రగ్స్ ప్యాకెట్లు లభించినట్లుగా అయితే చెబుతున్నారు. సంజన. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.